హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఓటర్ల జాబితాకి సంబంధించి వెరిఫికేషన్ జరుగుతుంది కదా. యాక్చువల్గా పాత షెడ్యూల్ ప్రకారము ఈ 14వ తేదీన అయితే సారా ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవుతుంది. అంటే బిఎల్ఓ అధికారుల ద్వారా ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేటివి తీసుకోవడము, వాటిని ఆన్లైన్ చేయడం అనేది ఈరోజు లాస్ట్ డేట్ అండి. అయితే భారత ఎన్నికల సంఘము కొత్త షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఈ డేట్ని ఎక్స్టెండ్ చేసింది. ఎక్స్టెండ్ చేయడమే కాకుండా అన్ని డేట్స్ అనేటివి మార్చేసిందండి. అంటే ఇక్కడ మనకు బిఎల్ఓ అధికారుల ద్వారా ఆన్లైన్ చేసేదానికి సంబంధించి ఒక డేట్ ఫిక్స్ చేసింది పాత షెడ్యూల్ ప్రకారము. అలానే డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ చేసేదానికి ఒక డేట్ అయితే ఉన్నింది. ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ అయ్యేదానికి సంబంధించి ఒక లిస్ట్ అనేది ఉన్నింది. ఇవన్నీ కూడా ఇప్పుడు చేంజ్ అయిపోయాయి అనమాట. సో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ సర్ ప్రోగ్రాంలో భాగంగా ఏమేమి జరుగుతాయనేది క్లియర్గా చెప్తాను. వాటికి సంబంధించినటువంటి డేట్స్తో సహా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తానండి. సో వీడియోని పూర్తిగా చూడండి. మీ ఓటు అనేది పోకుండా ఉండాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది, నలుగురికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో లైక్ చేస్తారని నేను భావిస్తున్నాను. తప్పకుండా లైక్ చేసేయండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మీరు బిఎల్ఓ అధికారి ద్వారా ఎన్యుమరేషన్ ఫామ్ అనేది తీసుకొని సో దాన్ని ఫిల్ చేసి ఇచ్చారా, ఇచ్చినట్లయితే అది ఆన్లైన్ చేయబడిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఆన్లైన్ చేస్తేనే ఇక్కడ మనకు డ్రాఫ్ట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉందంటే, బిఎల్ఓ అధికారి గారు మీకు ఒక ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఇస్తారు. దాన్ని ఫిల్ చేసి మళ్ళీ మీరు బిఎల్ఓ అధికారికి అయితే ఇవ్వాలి. బిఎల్ఓ అధికారి గారు దాన్ని ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత భారత ఎన్నికల సంఘం ఒక డ్రాఫ్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ డ్రాఫ్ట్ లిస్ట్లో మళ్ళీ మీకు ఏమైనా తప్పులు కనుక ఉండినట్లయితే వాటిని సవరించుకునే దానికి సంబంధించి కొంతకాలం అయితే టైం ఇస్తుంది. ఆ తర్వాత ఫైనల్గా ఓటర్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది భారత ఎన్నికల సంఘం. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో భాగంగా మనం ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం. సో ఫస్ట్ స్టేజ్లో బిఎల్ఓ అధికారి ద్వారా అప్లికేషన్స్ అనేవి పొంది అప్లికేషన్ని ఆన్లైన్ చేయించుకోవాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అనేది ఆన్లైన్ చేయబడిందా లేదా ఎలా తెలుసుకోవాలనేది నేను మీకు చెప్తాను. దీని కొరకు మీరు voters.eci.gov.in అనే వెబ్సైట్లోకి అయితే వచ్చి ఫస్ట్ లాగిన్ అయితే అవ్వాలి. సో మీరు ఇక్కడ లాగిన్ అన్న అవ్వచ్చు. సో మీరు కొత్తగా సైన్అప్ కూడా అవ్వచ్చు. సైన్అప్ అవ్వాలంటే మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి అక్కడ క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. క్యాప్చా కోడ్ ఇచ్చేసి తర్వాత మీ పేరు, మీ సర్నేమ్ అనేది ఇచ్చేసి లాగిన్ ద్వారా మీరు సైన్అప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉంది కదా, ఇందులో వచ్చేసి ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మీరు లాగిన్ అయితే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను లాగిన్ అవ్వలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది అనమాట. సో లాగిన్ అయిన తర్వాత అక్కడ మీ స్టేట్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఓటర్ ఐడి అనేది అక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సెట్ చేసినట్లయితే ఆల్రెడీ మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్ చేయబడింది అని చూపిస్తుంది. ఒకవేళ అలా రాకపోతే మీకు ఇంకా టైం అయితే ఉంది. సో మీరు షెడ్యూల్ ఆన్లైన్ అనేది చేయించుకోండి. సో ఇక్కడ వరకు క్లియర్. అయితే కొత్త షెడ్యూల్ ప్రకారము ఈ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేదానికి సంబంధించి సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఇచ్చున్నారో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క షెడ్యూల్ అనేది చేసుకునే దానికి సంబంధించి 24వ తేదీ వరకు టైం అయితే ఎక్స్టెండ్ చేశారు. సవరించినటువంటి షెడ్యూల్ అని మీకు కనిపిస్తుందా? ఇక్కడ 24వ తేదీకి టైం అయితే ఇచ్చారు. 24వ తేదీ లోపల మీరు బిఎల్ఓ అధికారి ద్వారా ఆన్లైన్ చేయించుకోవాలి మీ యొక్క సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది. ఓకేనా? సో చేసుకున్న తర్వాత ఈ నెలాఖరులో 31/7/2026 తేదీన ముసాయిదా ప్రచురణ అంటే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో మీ పేర్లు అనేటివి రావాలంటే ఇప్పుడు మనము బిఎల్ఓ అధికారి ద్వారా ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సో వారి ద్వారా ఆన్లైన్ చేయించుకోవాలి. అప్పుడే మనకు డ్రాఫ్ట్ లిస్ట్లోకి పేరు అయితే వస్తుంది. తర్వాత డ్రాఫ్ట్ లిస్ట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉండినట్లయితే సో వాటికి సంబంధించి మీరు వచ్చేసి దాఖలు చేసుకోవచ్చు. అంటే సో మా యొక్క పేరు అనేది తప్పుగా ఉంది, లేదా మా యొక్క ఇంటి పేరు తప్పుగా ఉంది, సో ఇక్కడ మా యొక్క అడ్రస్ తప్పుగా ఉంది, ఇలా ఏమైనా తప్పులు కనుక ఉండినట్లయితే వాటిని గుర్తించుకొని వాటికి కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ దానికి సంబంధించి ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని ఫిల్ చేసేసి మీరు ఈ యొక్క ఆగస్టు 30వ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఇస్తారు. అప్పుడు లోపల మీరు అభ్యంతరాలు ఏమైనా ఉండినట్లయితే వాటికి మీరు సవాల్ చేస్తూ అక్కడ మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ మీరు అప్లికేషన్ అనేది ఇస్తారు కదా, సో దాన్ని వెరిఫికేషన్ చేసేదానికి ఒక నెల రోజులు టైం అయితే తీసుకుంటుంది భారత ఎన్నికల సంఘం. అవన్నీ కూడా కరెక్ట్ చేసేసి మళ్ళీ ఓటర్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. అదే ఫైనల్ ఓటర్ లిస్టు.
ఆ ఫైనల్ ఓటర్ లిస్ట్ కూడా 3/10/2026 తేదీన రిలీజ్ అవుతుంది. అంటే అక్టోబర్ 3వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది మనము చూడవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు. సో మీకు ఇప్పటికైనా అర్థమైందా ఈ యొక్క సార్ ప్రోగ్రామ్ సంబంధించి డ్రాఫ్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, డ్రాఫ్ట్ లిస్ట్లో తప్పులు ఏమైనా వస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనము అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద భారత ఎన్నికల సంఘం రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ షెడ్యూల్ని నేను మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే అందుబాటులో అయితే ఉంచాను. సో మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి, డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు బిఎల్ఓ అధికారి ద్వారా మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్ చేయబడిందా లేదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసేసుకోండి. సో మీకు ఇంకా 10 days టైం అయితే ఇచ్చారనమాట, ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఇదే మంచి అవకాశము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుందండి, యూట్యూబ్ ద్వారా రికమెండ్ కూడా అవుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి. ఇదేనండి ఇన్ఫర్మేషన్ సార్ ప్రోగ్రామ్కి సంబంధించి కొత్త షెడ్యూల్ ఏ విధంగా ఉంది, సో దానికి సంబంధించిన డేట్స్ ఏ విధంగా ఉన్నాయనేది మీకు వివరంగా ఈ వీడియోలో చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.